లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మన పాపముల చేతను అపరాధముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా పాపము చేసిన వాడు మరణానికి పాత్రులు. అయితే ఈ మరణం నుంచి రక్షించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? అసలు పాపము చేయని వారు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు. నాలో పాపముందని ఎవరైనా నిరూపించగలరా అని సవాలు విసిన వారిని ఏకైక వ్యక్తి మన యేసు ప్రభువు. అయితే క్రీస్తు రక్తము నిన్ను నన్ను కడిగి విమోచించి మనము బాప్తీసం తీసుకున్నాము అంటే మనము క్రీస్తుతో కూడా ఆయన మృతిలో పాలు పొందామని అర్థము. దీనికి సహాయకరంగా కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో చూచుకుంటే, మీరు క్రీస్తుతో కూడా ఈ మూలపాట విషయములలో మృతి పొందితిరి, మృతి పొందిన వారై లోకములో జీవించినట్లు అని వ్రాయబడి ఉన్నది. ఎలా మృతి పొందిన వారు లోకంలో జీవించగలరు అంటే, మనము శరీరాశ నేత్రాశ జీవపుడంబాలకు నేను సిలువ వేయబడ్డాను, లోకంలో జీవించము నన్ను రక్షించిన యేసుక్రీస్తు ద్వారానే క్రీస్తులో నేను జీవించుచున్నాను, నా జీవము క్రీస్తులో దాచబడి ఉన్నదని మనము చెప్పగలము. కొలస్సీ 3:4వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది, మనకు జీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడని. నువ్వు క్రీస్తుతో కూడా మృతి పొంది లేపబడిన వాడవైతే జీవించము నా కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తుకు మాత్రమే జీవించగలనంటే ఈ లోకంలో ఆశలన్నిటికీ నువ్వు సిలువ వేసుకుని ఉండాలి. అందుకే కదా బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. పాపానికి వచ్చిన జీతము మరణము. ఈ పాపాన్ని నుంచి విడుదలను ప్రభు మనకు అనుగ్రహించి రక్షణను అనుగ్రహించిన తరువాత ఈ లోకములో మనము సిలువ వేయబడ్డాము. ఈ లోకముతో మనకు పని లేదు. దేవుని యందు మన జీవము దాచబడి ఉన్నది, జీవమయున్న యేసు క్రీస్తు.